కింగ్ సైజ్ లైఫ్ ఉన్న పర్సన్స్ ఎవరు కూడా దేవుణ్ణి అంతగా పూజించరు. బట్ మీ వరకు వచ్చేసరికి చాలా హెల్తీ ఫిట్నెస్ ఉంటారు, ఎర్లీ మార్నింగ్ లెగుస్తారు, జిమ్ చేస్తారు, అదంతా బాగుంది. కానీ మధ్యలో ఈ పూజ కాన్సెప్ట్ ఏంటన్నా? ఇది యాక్చువల్లీ అంతా కూడా 5 years బ్యాక్ స్టార్ట్ అయింది. సో వెన్ ఐ వాజ్ ఇన్ సమ్ ఫైనాన్షియల్గా కొంచెం డిస్టర్బ్డ్ ఉన్నాను, మెంటల్గా కూడా కొంచెం డిస్టర్బ్డ్ ఉన్నాను. ఓకే. ఆ టైంలో నాకు మా ఫ్రెండ్ ఒక సిద్ధాంతిని పరిచయం చేశాడు. ఓహో. సో అప్పుడు దాకా నేను అసలు దండం కూడా పెట్టేవాడిని కాదు. అంటే అంతకుముందు దేవుడిని అంతగా నమ్మేవాళ్ళు కాదు. అంతగా ఏదో పెట్టాము అంతేగాని ఏ రోజు గుడికి వెళ్ళింది కూడా లేదు. ఓకే. సో నేను చెప్పాలంటే ఈయన చెప్పిన తర్వాత నుంచి నేను స్టార్ట్ చేశాను. సో అన్ని దాంతోనే లింక్ అయ్యి ఉంది. ఆ 5 years నుంచి ఈ రోజు వరకు కూడా నేను పొద్దున్నే లెగవటం, గర్భవతి పెట్టడం, రోజు 108 ఓం నమ శివ అని పొద్దున్నే స్నానం చేసి చాంటింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకోటి మళ్ళీ రీసెంట్గా ఈ మధ్య ఆయన మళ్ళీ పిలుస్తూ ఉంటుంది నేను అప్పుడప్పుడు. ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నాను కదా, ఓకే, మళ్ళీ పిలిచినప్పుడు ఇంకొక మంత్రం యాడ్ చేశాడు అనమాట. మళ్ళీ అది కూడా యాడ్ చేస్తున్నాను. ప్లీజ్ చెప్పండి ఆ మంత్రం. ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలాస్తాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్. సర్వేశ్వరాయ విద్మహే స్థూలాస్తాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కానీ ఎప్పుడైతే నేను ఇట్లాగా ఈయన చెప్పడం వల్ల నేను ప్రతి సోమవారం పొద్దున్నే నువ్వేం తినక ముందు ఫస్ట్ వెళ్ళి శివునికి ఒకసారి అభిషేకం చేసి వచ్చి నీ వర్క్ స్టార్ట్ చేసుకో అన్నారు. సో నేనేంటి పొద్దున్నే జిమ్కి వెళ్తాను అలవాటు. జిమ్ కంటే కంపల్సరీ నేను ప్రీ వర్కౌట్ లేకపోతే ఏదో ఒకటి తిని వెళ్ళాలి. సో దానికోసం నేను పొద్దున్నే 5 o'clock కల్లా వెళ్ళిపోయాను ఏది టెంపుల్కి. ఓకే. సో నాకు తెలియదు మండే శివునికి ఇష్టమని మండే పొద్దున్నే అభిషేకం చేస్తారని. అప్పుడు దాకా నాకు తెలియదు. నేను యాక్సిడెంటల్గా దేవుడే రప్పించి ఉంటాడు నాకు. సో కేర్ హాస్పిటల్ నాకు దగ్గరలో శివుని టెంపుల్ ఎక్కడ ఉందని చూస్తే కేర్ హాస్పిటల్ ఆపోజిట్ లో హనుమాన్ టెంపుల్. ఓకే. హనుమాన్ టెంపుల్ లోపల శివుని గుడి ఉంది. చాలా. సో దగ్గరలో ఇది ఉంది కదా అని చెప్పి ఆ రోజు మండే అయింది. సో మండే అభిషేకం చేస్తారు అక్కడ 5:30కి. సో ఆ రోజు వెళ్ళినప్పుడు ఇంకా అభిషేకం చేస్తా ఉంటే నాకు తెలీదు, ఇంకా నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయి అభిషేకం మొత్తం 1 hour ఉంటుంది. ఓకే. సో 5:30 to 6:30 ఇంకా అట్లా ఉండిపోయినా. ఎట్లా మంచి పవర్ గివింగ్ ఉంటుందా? నేనే లైవ్ ఎగ్జాంపుల్. చాలా తేడా. నేను అనుకున్నాయన్నీ 1-sided గా జరుగుతుంది. నేను ఇది ఊహించాను, నాకు ఇది కావాలి అంటే అది వస్తుంది, లేదంటే దానికంటే మంచిది వస్తుంది. మీ లైఫ్ స్టైల్ చాలా మందికి అది ఇన్స్పిరేషన్ గా, జీరో నుండి హీరో అయిన మీ విధానం గురించి చూస్తే చాలా మంది యంగ్స్టర్స్ మోటివేట్ అవుతారు. డే 1 ల్యాంబోర్గిని కొనడానికి పోయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? తీసుకున్న తర్వాత ఆ రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేశారు? చాలా ఎక్సైటెడ్ ఉంది ఆబ్వియస్లీ అందరిలానే. కానీ అసలు దాని తర్వాత 1 day 2 days కార్ నడుపుతున్నప్పుడు సో వాట్ యు కాల్ అటెన్షన్ ఐ గెట్ అనేది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా సేమ్ అటెన్షన్ వస్తూ ఉంటది. మనం ఎప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళినా ఇంకా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో అందరికి తెలిసి దానివల్ల ఇంకా ఇదివరకు మీద అటెన్షన్ ఉంటుంది. ఓకే. అప్పుడు ఇంకా నేను ఎవరికి తెలియదు, సోషల్ మీడియాలో లేను. ఇప్పుడు యూట్యూబ్ వల్ల కావచ్చు, సోషల్ మీడియా వల్ల కావచ్చు, ఇప్పుడు జనాలు గుర్తుపడతారు ఎక్కడికి వెళ్ళినా. ఇంకా మనం ప్రైవేట్ లైఫ్ అనేది లేదు, అంత పబ్లిక్ లైఫ్ సెలబ్రిటీ లైఫ్. రాకేష్ భయ్య, అసలు మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? అసలు నా దృష్టిలో ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక పొలిటీషియన్ కి వచ్చే మర్యాద, ఒక సెలబ్రిటీకి వచ్చే మర్యాద, అటెన్షన్, అది ఇప్పుడు మేము కామన్ మ్యాన్ లాగా అటు మరీ ఏమి లేని వాళ్ళం కాదు, అటు మన ఎవరు గుర్తుపట్టిన వాళ్ళు అట్లా అని కాదు. ఇట్లాంటి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఐ వాంట్ దట్ సేమ్ రెస్పెక్ట్ అండ్ ద అటెన్షన్ వేర్ ఒక పొలిటీషియన్ కి ఇచ్చేదో, లేకపోతే ఒక సెలబ్రిటీ, ఒక యాక్టర్ కి ఇచ్చేదో, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ కి నేమ్డ్ అందరికి తెలిసి. చాలా మంచి డెఫినేషన్ అన్న మీది. ఎందుకంటే 1000 కోట్లున్నా కొన్నిసార్లు అటెన్షన్ గ్రాప్ అవుట్ అవ్వచ్చు. మనకు ఉన్న దాంట్లో అటెన్షన్ ఎలా గ్రాప్ చేయాలి, మన రెస్పెక్ట్ ని మనం ఎలా కాపాడుకోవాలనేది యువర్ ద రియల్ మీనింగ్. ప్రతి కామన్ మ్యాన్ ఇప్పుడు ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు నేనైతే ఇట్లా వచ్చాను కదా, ఎవరైనా రావచ్చు అలాగా. కానీ దీంట్లో ఆ రెస్పెక్ట్ అవన్నీ రావాలంటే నా దగ్గర ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటి, నాకున్న బెనిఫిట్స్ ఏంటి, నాకు తెలిసిందల్లా ఈ బిజినెస్ ఒకటే. సో ఈ బిజినెస్ లో నేను నెంబర్ 1 ఉండాలి, నాకున్న కారు ఒక డిఫరెంట్ గా ఉండాలి,
అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫిట్నెస్ ఉండాలి. సో ఎక్కడికి వెళ్ళినా ఫిట్గా ఉంటే ఆ కాన్ఫిడెన్సే వేరు. వన్ సైడెడ్ కొట్టేస్తాం మనం. కొంతమంది చాలా డిఫికల్ట్గా ఉండొచ్చు, వాళ్ళ మైండ్ సెట్స్ నాకు ఇలానే కావాలి, అన్కాంప్రమైజ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు అసలు ఎలా హ్యాండిల్ చేస్తారు? చాలా రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషనే మనకు ఆటోమేటిక్గా నేర్పించేస్తుంది దీన్ని ఎట్లా డీల్ చేయాలి అని. చాలా మంది కస్టమర్లు చెప్పేది ఏంటంటే బయట వాళ్ళకి లేనిది రాకేష్ గారి దగ్గర ఉండేది ఆ ఒక్క స్వాగ్, ఆ ఒక్క నమ్మకమే. సిచ్యువేషన్ బేస్డే వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఏదైనా రోజు ఏదో ఒక ఇన్సిడెంట్స్ అయితేనే ఉంటాయి. ఒకటి ఏంటంటే నేను జనరల్గా ఫీల్ అయ్యేది, మా దగ్గరికి ఇక్కడికి వచ్చే జనరల్గా వచ్చే ప్రతి కస్టమరు ఒక ఆయన ఫీల్డ్లో ఒక నెక్స్ట్ లెవెల్ ఇన్ఫ్లుయెన్సర్ సక్సెస్ అయి ఉంటాడు. అంటే బైబాన్ రిచ్ అయినా ఉంటారు, లేకపోతే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఉంటారు. సో వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ మళ్ళీ డిఫరెంట్ సెగ్మెంట్ నుంచి ఉంటారు. ఒక అతను బిజినెస్ మ్యాన్, ఒక అతను పొలిటీషియన్, రకరకాలుగా ఉంటారు. నేను ఇప్పుడు ఇక్కడ వచ్చి 8 years అవుతుంది. 8 years బ్యాక్ ఉన్న కస్టమర్ ఆ రోజు మాట్లాడే విధానం వేరుంటది, ఈ రోజు అతను మాట్లాడే విధానం వేరుంటది. సో మీరు ఎదిగిన ఆబ్వియస్ గా మనిషి మారిపోతారు. ఎవరు చెడ్డోళ్ళు మంచోళ్ళు అని ఎవ్వరు ఉండరు. నీ పరిస్థితి బట్టి, నీ స్థాయి బట్టి వాళ్ళు నీతో మాట్లాడే విధానం మార్చేసుకుంటారు. దీనికోసమే మనకు సక్సెస్ అనేది కావాలి. ఒకప్పుడు మనతో ర్యాష్ గా మాట్లాడతాడు, యాటిట్యూడ్ తో మాట్లాడతాడు అనుకున్న వ్యక్తి ఇవాళ మన ప్రొఫైల్, మన ఇది సక్సెస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అతని టోన్ మారిపోతుంది. భలే చెప్పారండి, ట్రూ. సో అప్పుడు దాకా మనకు అనిపిస్తుంది వీడికి పొగరు ఎక్కువ, డబ్బు ఉంది అని అహంకారం చూపిస్తాడు అనుకుంటాం. అతనితోనే మారిపోతుంది. బికాస్ వెన్ హీ ఫీల్స్ దట్ అరే వీడు చాలా లైఫ్ స్టైల్ ఒక మీనింగ్ఫుల్ గా తీసుకొని ఆయన మైండ్ సెట్ మారిపోతారు. అన్ని సెగ్మెంట్స్ వాళ్ళతోనే డీల్ చేస్తూ ఉంటారు. చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది కొన్నిసార్లు. స్పీచ్ లెస్ ఉంటాం మనం, ఆయన ఎలా చేసినా కన్విన్స్ చేయలేకపోతున్నాం, దీని అమ్మాయి ఏంటి అని ఎప్పుడైనా అనిపిస్తుందా? దానికి ద వే ఆఫ్ బిజినెస్ మోడ్స్ నేను చాలా మార్చాను. దానివల్ల నాకు ట్రెమెండస్ బిజినెస్ లో గ్రోత్ వచ్చింది. సో మీరు కాంప్రమైజ్ అవుతారు కొన్నిసార్లు. ఇప్పుడు ఏంటంటే అసలు నేను ఏ కస్టమర్ తో డైరెక్ట్ గా మాట్లాడట్లేదు. ఆన్లైన్ కాల్స్ నేను ఎత్తినా వాళ్ళకి తెలియదు నేను ఓనర్ నేనేనని. నేను అక్కడ జస్ట్ ఒక టెలికాలర్ లా మాట్లాడతాను. సో వాళ్ళకి ఎవరికి తెలియదు నేను ఓనర్ మాట్లాడుతున్నాను. బట్ ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వాకిన్ వస్తే మన టైం సరిపోదు. ఇప్పుడు ప్రతి కస్టమర్ తో మాట్లాడటానికి వాళ్ళకి అంత టైం ఇవ్వలేము మనం. సో దానికి ఏంటంటే మనం కోర్ టీమ్ ని తయారు చేస్తూ ఉంటాం. సో నా పనుల్లో ఏంటంటే వీ హ్యావ్ అ హార్డ్ కోర్ టీమ్ ఆఫ్ 8 to 10 people. సో ప్రతి కస్టమర్ కి ఆయన వచ్చి వెళ్ళేంత వరకు ఆయనకున్న డౌట్లు, వెళ్ళిన తర్వాత కూడా డౌట్లు వస్తాయి. సో దానికి ఒక డెడికేటెడ్ గా ఒక పర్సన్ మనం అలాట్ చేయడం జరుగుతుంది. అతను 10,000 కొన్ని, 10 లక్షలు కొన్ని, 5 లక్షలు కొన్ని, ఎంతైనా కొన్ని. సో దట్ ఏంటంటే అతనికి ఏ డౌట్ ఉన్నా కూడా అతనే చూసుకుంటాడు. అతన్ని నేను గైడ్ చేస్తుంటాను. ఏది సేల్స్ మ్యాన్. ఓకే. సో సేల్స్ మ్యాన్ ని రోజు నేను ట్రైన్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రతి సేల్స్ మ్యాన్ దే వర్క్ అండర్ మై మైండ్ సెట్. నేను ఎలా ఆలోచిస్తానో వాళ్ళు కూడా సేమ్ అదే డిట్టో కాపీ కొట్టాలి. మీలాగానే వర్కౌట్ అవుతుంది. బికాస్ వాళ్ళ మీద షేర్ అవుతుంది. అప్పుడే నేను మాట్లాడినట్టే ఉంటది, నేను చేసినట్టే ఉంటది అంతా. కాకపోతే నా బదులు వాళ్ళు ఉంటారు. రాకేష్ భాయ్, ఫాస్ట్ ట్రాక్ ని ఎప్పుడు చూడొచ్చు? ఒక రిలయన్స్, ఒక టెస్లా లాగా చాలా ఎంటర్‌ప్రెన్యూర్స్ కి అలాంటి అంబిషన్స్ తోనే ఉంటది కదా. సో హౌ యూ బిల్డ్ యువర్ ఫాస్ట్ ట్రాక్ ఇన్ ఫ్యూచర్? బికాస్ సిన్స్ వీ హ్యావ్ సీన్ యువర్ ఫాస్ట్ ట్రాక్ కంప్లీట్లీ మీరు రినోవేషన్ అయితే చాలా ర్యాపిడ్ గా చేశారు. దట్ టు నెక్స్ట్ లెవెల్ అంబియన్స్ తో చేస్తున్నారు. సో ఎలాంటి అంబిషన్స్ ఉన్నాయి? ఎలా చూడొచ్చు మిమ్మల్ని ఇన్ ఫ్యూచర్? డే బై డే మనం వెళ్తూ ఉన్న కొద్దీ మనకి కొత్త థాట్స్, కొత్త విజన్ వస్తానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా నేను నా స్టోర్ రెనోవేట్ చేయటము, స్టోర్ ని డెవలప్ చేయటమే చూసాను. ఇప్పుడు ఈ మధ్య ఇంకా నాకు కొత్త ఆలోచన ఏమొచ్చిందంటే వై డోంట్ వి స్టార్ట్ ఫ్రాంచైజ్? ప్రతి స్టేట్ కి వచ్చు, స్టార్టింగ్ ఫ్రమ్ ఆంధ్ర. ఫస్ట్ ఆంధ్ర ట్రై చేసి. సో వి సీ ఎవ్రీవేర్ ఫాస్ట్ ట్రాక్ ఇన్ ఫ్యూచర్. డెఫినెట్లీ మై డ్రీమ్. ఇప్పుడు ఆ కొత్త డ్రీమ్ వచ్చింది. అండ్ డ్రీమ్స్ కీప్ ఆన్ చేంజింగ్. నాకు ఆ టార్గెట్ ఒకటి అచీవ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టార్గెట్. దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ ఇట్. రియల్ లైఫ్ లో ఎవరిని చాలా రోల్ మోడల్ గా తీసుకుంటారు? ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఓకే, మీ ఫీల్డ్ నార్మల్ గా చూస్తే లైఫ్ స్టైల్లో మీరు ఎవరిని బాగా అడాప్ట్ చేయాలని చూస్తుంటారు? లేదంటే ఎవరిని చూసి మీరు ఇంకా మోటివేట్ అవ్వాలని చూస్తుంటారు? అంటే మిమ్మల్ని బాగా మోటివేట్ చేస్తూ ఉంటారు కదా, అంబిషియస్గా ఉండే పర్సన్స్ని ఎవరన్నా చూసుకొని రోల్ మోడల్గా తీసుకుంటారా? లేకపోతే ఎలా? హౌ యూ డిజైన్ యువర్ లైఫ్ స్టైల్? వాళ్ళు ఏ ఫీల్డ్ అయినా ఉన్నాయండి.
ఫిట్ గా ఉండి మంచి లైఫ్ స్టైల్ సేమ్ నాలాగే జిమ్ కావచ్చు, డైలీ ఒక యాక్టివిటీ. నేను Okay. ఒకరోజు రైఫిల్ షూట్ చేస్తా, ఒకరోజు Oh. స్విమ్మింగ్ చేస్తా, ఒకరోజు కొద్ది రోజులు గోల్ఫ్ ఆడతా. జిమ్ అనేది మాత్రం కంపల్సరీ 2 times వెళ్తాను రోజు. ఓకే. సో దీస్ యాక్టివిటీస్ మేక్స్ ఎ మ్యాన్ కూడా కొంచెం రిలాక్స్ ఉండి మన స్ట్రెస్ లెవెల్ తగ్గిస్తూ ఉంటారు. ఇట్లా చాలా ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు హూ లీడ్ వన్ ఆఫ్ దీస్ కైండ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్స్. Okay. సో వీళ్ళందరూ మనకి ఇన్స్పైర్ అవుతుంటారు మన ఫీల్డ్ లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీబీటీ అని ఉంది, బిగ్ బాయ్స్ టాయ్స్ ఉంది. ఎస్. సో హీఈస్ నెక్స్ట్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ అవర్ ఫీల్డ్, ఇన్ మై ఫీల్డ్. ఓ. దో వీఆర్ నాట్ సేమ్ ఫీల్డ్ బట్ రిలేటెడ్ సిమిలర్ ఫీల్డ్. సో ఆయన అన్ని చాలా కొత్త ఇన్నోవేటివ్గా కొత్త టెక్నిక్స్తో కొత్త వే టు అప్రోచ్ పీపుల్, సోషల్ మీడియా అవన్నీ చేస్తుంటాడు. సో నేను సోషల్ మీడియాలో నేను ఎవరినైనా చూస్తాను అంటే అది ఒక బీబీటీ అని చెప్పవచ్చు. అట్లనే మా ఫీల్డ్లో వేరే స్టేట్లో 2-3 స్టోర్స్ ఉన్నాయి who do next level business than me and I inspire them a lot. ఓకే. సో ఫాస్ట్ ట్రాక్ ని ఒక అంబానీ టెస్లా అని ఎందుకు పోల్చానంటే అన్న, మీరు షార్ట్ పీరియడ్ లో 1000 crores ఉన్న మిలేనియర్ కూడా ఒక కింగ్ సైజ్ లైఫ్ లీవ్ చేయాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. ఇందాక మీరు ఇచ్చిన మెసేజ్ నిజంగా చాలా మంది యంగ్స్టర్స్కి అది చాలా డెప్త్లో అర్థమవుతే కనుక వాడి 1000 కోట్లు లైఫ్లో ఎప్పుడు సంపాదిస్తాడో తెలియదు, కానీ కింగ్ సైజ్ లైఫ్ మాత్రం బతకాడు. ఉన్న దాంట్లో కింగ్ సైజ్ ఎలా బతకాలి, ఎప్పుడు పోతామో తెలీదు అని. అంటే మీకున్న ఫాస్ట్ అంబిషన్ ప్రకారంగా చూస్తే ఒక టెస్లా, రిలయన్స్ అని చెప్పలేము కానీ బట్ ఏమో అంతకంటే ఎక్కువ తక్కువ ఏదో ఆలోచించే ఉంటారు కదా. ఏమి లేదండి, మనకున్న ప్లేస్ లో మనకున్న ఊళ్ళో డే బై డే గ్రో అవ్వాలి. డే బై డే మన ఫీల్డ్ లో నేనే టాప్ ఉండాలి, లేకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా యువర్ ప్రొఫైల్ ఓన్లీ గెట్స్ యూ రెస్పెక్ట్ అండి. మీకు డబ్బులు నాకు 10 బిల్డింగ్లు ఉన్నాయి, 20 బిల్డింగ్లు ఉన్నాయని మెడలో వేసుకుని నాకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయని మీరు చెప్పుకోలేరు కదా. కనపడేది యువర్ బాడీ, ఏదైనా యువర్ ప్రొఫైల్, యువర్ కార్, ఇవే కనిపిస్తాయి. నేను అవన్నీ ఒక్కొక్కటి పర్ఫెక్ట్ చేసుకుంటూ వచ్చా. లుక్ వైజ్, కార్ వైజ్, ఇన్కమ్ వైజ్. మళ్ళీ ఆ ఇన్కమ్ కూడా గౌరవప్రదంగా, అంటే ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ అంటే సమాజంలో గుర్తింపు ఉన్న పని చేసుకుంటున్నా, కష్టపడుతూ ఒక పని చేసుకుంటూ వస్తుంది. సో ఇవన్నీ ఒక పర్ఫెక్ట్, ఒక మనిషికి ఉండాల్సిన ప్రతి క్వాలిటీని నేను దాంట్లో పర్ఫెక్షన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ డ్రైవ్ ఉంది, లాంబో డ్రైవ్ అని. ఓకే. సమ్ 100 కార్స్ ఇండియా వైడ్ లాంబోస్, ఒక 100 ఓనర్స్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ డ్రైవ్. దట్ విల్ బి క్రేజియస్ట్ డ్రైవ్. 400 kilometers 500 kilometers కంటిన్యూస్ వెళ్ళాం, హాల్ట్ తీసుకుని వెళ్తాం. ఓకే. ఎవ్రీ 150 kilometers కి హాల్ట్. ఓకే. బట్ అట్లాంటి డ్రైవ్స్ లో చాలా ఫన్ వస్తుంది. ఓకే. నాలాంటి యంగ్ ఎంటర్ప్రెన్యూర్ కి చాలా ఉపయోగపడుతుంది. పిఆర్ కూడా ఎక్కువ. పిఆర్ అనే కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక మిలీనియర్ ఎలా ఆలోచిస్తాడు, ఒక బిలినియర్ ఎలా ఆలోచిస్తాడు, అయితే 3rd generation మిలీనియర్స్ ఎలా ఉంటారు, 4th జనరల్ గా ఈ కార్ ఉన్నోళ్ళు 3rd generation మిలీనియర్స్, 4th generation మిలీనియర్స్ ఉంటారు. ఫస్ట్ జనరేషన్ మిలీనియర్స్ నాలాగా 2-3 ఉంటారు. సో మాకేమైతుంది, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ అలవాటు అయిపోతుంది. అండ్ ఈ కార్స్ కొనేవాళ్ళు డబ్బులతో సంబంధం లేకుండా లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళే ఇవి కార్లు కొంటారు. ఇక్కడ మీకు ఇంతుంటేనే ఈ కార్ కొనాలి, అంతుంటేనే ఈ కార్ కొనాలని లేదు. ఒక టేస్ట్ ఉన్నాడు, ఎవడు పడితే వాడు ఈ కార్ కొండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోవాలన్నా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, కానీ తర్వాత దీని వల్ల వచ్చే అటెన్షన్ కానీ ఇవన్నిటి ముందు ఆనందం కొట్టేస్తుంది. ఇందాక బిజినెస్ మ్యాన్లే కాకుండా చిన్న పిల్లలు కూడా చూడడం, మీరు వాళ్ళు హాయ్ అంటారు, ఫోటోలు తీస్తూ ఉంటారు, వెళ్తూనే చాలా హ్యాపీ. ఎప్పుడైనా ఈ కార్ లో వెళ్తూ ఎక్కడన్నా ఆగినప్పుడు వేరే బిజినెస్ మ్యాన్ హాయ్ బాస్ అని ఎవడన్నా పరిచయాలు పెంచుకొని ఏమన్నా బిజినెస్ వరకు రీసెంట్ గా చెప్తాను. నేను రైఫిల్ షూట్ కి వెళ్తాను, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో రైఫిల్ షూట్ కి వచ్చే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ పీపుల్ వస్తారు, అంటే మామూలు ఉండడు. నేను వెళ్ళేసరికి ఒక బెంచ్ ఉంది, అక్కడ ఒక ఆయన కూర్చుని ఉన్నారు. ఓకే. నేను వెళ్ళంగానే కార్ చూసి నేను దిగంగానే వావ్ నైస్ కార్ అని చెప్పి ఆయనంతటా ఆయనే మాట్లాడారు. ఓకే. ఆయన చూస్తే ఒక పెద్ద ఫ్యామిలీ, పేరు నేను చెప్పకూడదు కూడా, బట్ హైదరాబాద్ లో వాళ్ళు తెలియని వాళ్ళు లేరు, అలాంటి ఫ్యామిలీ. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు,
ఆయనకు కూడా ఒక పెద్ద నోన్ ఫ్యామిలీ, అంటే వాళ్ళ ఫరం పేరు చెప్తే తెలియని వాళ్ళు ఉంటారు, మీకైనా నాకైనా తెలుసు. సో ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్ళు మనతో మాట్లాడాలి అంటే ఫస్ట్ మనం ఒక వాల్యూ ప్రొవైడ్ చేయాలి వాళ్ళు. అదర్వైజ్ ఈ బిలియనియర్స్ ఊరికే నవ్వని కూడా నవ్వరు. ఎందుకు నవ్వుతారు? నవ్వాలని కూడా లేదు కదా. అంతే. కానీ ఎక్కడో అక్కడ మీరు కూడా ఒక వాల్యూ ప్రొవైడ్ చేస్తే కనెక్షన్స్ ఏర్పడతాయి. ఇలాంటి కార్ చూసినప్పుడు అలాంటి మిలేనియర్స్ మూడు రిఫ్రెష్ కూడా అవుతాయి. రిఫ్రెష్ బొబ్బలే ఉంది అని చెప్పి మనం దీని గురించి ఎమ్మటే ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. 5 నిమిషాలు ఆయన నా కార్ గురించి అడిగాడు, నేను ఆయన కార్ గురించి అడిగాను. అట్లా ఎక్స్చేంజ్ చేసిన తర్వాత వాట్ డూ యూ డూ అన్నాడు. నేను నా స్టోర్ పేరు చెప్పండి, నైస్ ఐ నో, ఐ రిమెంబర్ దట్. సో ఆల్రెడీ మనకు ఒక ప్రొఫైల్ ఉంది, మన ఫీల్డ్ లో మనకు స్టోర్ అంటే గుర్తింపు ఉంది. సో అట్లా రిలేషన్ పెరుగుతుంది.